பாதம் விட்டார் அரைப்போரும் நம்பல்லெல்லாம் உயிர்களெல்லாம் உலகம் உடையவனை புயல்கள் காலெல்லாம் உடனாய் வந்தே வானவர்க்கு என் மனங்கள் மீன் விடமுத்தவும் தாங்கள் தங்கட்கு நவர் வானவர் கோருடன் நங்கட்கு செமங்கொள் வீடுதோ மூரங்கோ உடம்புகள் இசையங்கோ நல்ல நீரங்கோ வினையில் மிக்க औपचारिकेन स्नानं समर्पयामि स्नानानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि वस्त्रार्थमक्षतां समर्पयामि दिव्यश्रीचन्दनं समर्पयामि हरिद्रादिचूर्णं समर्पयामि कुङ्कुमादि प्रबलद्रव्याणि समर्पयामि पुष्पैः पूजयामि धूपमाघ्रापयामि साक्षात् दीपं दर्शयामि धूपदीपानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि मनोमहानैवेद्यं समर्पयामि समर्पयामि नैवेद्यं समर्पयामि ओम देवतः पश्चिमद्वारस्यद्वार्दोर्णद्वैगुम्भादेवताभ्यो नमः अर्घ्यं समर्पयामि पादयोः वाद्यं समर्पयामि उभे शुद्ध आचमनीयं समर्पयामि औपचारिकेन स्नानं समर्पयामि स्नानानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि पत्रार्थम् उपवीतार्थम् अक्षतां समर्पयामि दिव्यश्रीचन्दनं समर्पयामि हरिद्रादिचूर्णं समर्पयामि कुङ्कुमादिपरिमलद्रव्याणि समर्पयामि द्रव्याणि समर्पयामि पुष्पैः पूजयामि धूपमाघ्रापयामि साक्षात् दीपं दर्शयामि धूपदीपानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि नैवेद्यं समर्पयामि ॐ देवस्य बाहुभ्यां पूष्णहस्ताभ्यामादधे नीराजनां दीपं दर्शयामि ब्रह्मणे नमः ॐ सच्चिदानन्दविग्रहाय नमः ॐ परस्मै ज्योतिषे नमः ॐ परस्मै धाम्ने नमः ॐ पराकाशाय नमः ॐ परात्पराय नमः ॐ परेशाय नमः ॐ पारगाय नमः ॐ पाराय नमः ॐ सर्वदेवात्मकाय नमः ॐ परस्मै नमः ॐ श्री सीता श्रीमते नारायणाय नमः नानाविधपरिमलपत्रपुष्पाणि समर्पयामि धूपमाघ्रापयामि कीर्तनम् ॐ मोक्षानं दिवोरजं हृद्यामि नरमुदाय जातमर्ते कनकं सङ्ग्राजमतिसिन्धुराणामासन्नामात्रं गणयन्तदेवाः साक्षात् धूपं दर्शयामि
रामचंद्र महाराज की झना झना झंपति कंकणकं हला हला हुंपति किंकिणिकं ललतातनयं कनकाभरणिभं भुजङ्गकुलभूषणं विहङ्गकुलभीषणं बृहत्पक्षं विपक्षघ्नं शूरघ्नं हरिवाहनं हरिकेतनं गरुत्मन्तं नमस्यामि विषधरदमनं विषधरहरणं 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 शतमखविदं
యతీశ్వర శ్రేయాజుషం క్షేత్రాధీశుడైనటువంటి శ్రీ కార్యసిద్ధి శ్రీరామచంద్ర స్వామి సన్నిధిలో ప్రణమిల్లుతూ అలాగే సీతా మహాలక్ష్మి అమ్మవారికి దండ ప్రణామములు సమర్పించుకుంటూ అమ్మవారి యొక్క వైభవాన్ని అనుగ్రహించడానికి ఏం చేసినటువంటి భాగవతోత్తములను అలాగే ఇచ్చేసినటువంటి పెద్దలందరినీ కూడా సేవిస్తూ వచ్చినటువంటి భక్తాగ్రేసరులందరికీ కూడా ఎదుర్కోలోత్సవానికి స్వాగతిస్తూ ఈ యొక్క ఎదురు సన్నాహము అనేటటువంటి ఉత్సవాన్ని మనం ఆరంభం చేసుకుందాం. ఎదురు సన్నాహము అంటే ఒకరి గొప్ప ఇంకొకరు చూపించుకునేటటువంటి సందర్భం. మానవ వివాహాలలో అబ్బాయి తరపు బంధువు బలగం ఎంత గొప్పగా ఉంటుందో ఎంత పెద్దగా ఉంటుందో అని అబ్బాయి తరపు వాళ్ళు చూపిస్తారు. అమ్మాయి తరపు వారు వీరు చేసేటటువంటి మర్యాదలు ఎంత గొప్పగా ఉంటాయని అమ్మాయి తరపు వాళ్ళు చూపించుకునేటటువంటి సన్నివేశం మానవ వివాహాలు సహజంగా చూస్తూ ఉంటాం. అది ఎదుర్కోలు అని చేస్తారు. అలా రేపు జరిగేటటువంటి రామచంద్రమూర్తి సీతామ్మవార్ల యొక్క కళ్యాణ మహోత్సవానికి ముందుగా ఈ పూట ఎదుర్కోలోత్సవం జరుగుతుంది అని అంటే వారి వైభవం, అమ్మ వైభవం, స్వామి వైభవం తెలుసుకొని రేపు ఉదయం మనం అందరం కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటాం. అమ్మ యొక్క వైభవాన్ని తెలియజేయడానికి వచ్చినటువంటి మహనీయులను అమ్మ యొక్క వైభవాన్ని తెలియజేస్తూ ఎదురు సన్నాహాన్ని ఆరంభించవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ. వైభవం మనకి తెలిసినదే. అమ్మ వైభవాన్ని కూడా చెప్తాం. నారీణ ఉత్తమ వధువు అన్నారు. మా అమ్మ జీవకోటి తరపున ఉంటుంది, జీవకోటి పక్షంలో ఉంటుంది. పురుషకాల స్వరూపిడి. మనమందరం పరమాత్మ దగ్గరికి రాఘవేంద్ర స్వామి రాఘవ సన్నిధికి చేరుతుంటే అమ్మ సంకల్పం లేని చేరుకోలేదు. కాబట్టి ఆ స్వామి కంటే కరుణాకటాక్షాలు చూపించే మా అమ్మవారి తక్కువాలని చెప్పి మేము భావిస్తున్నాం. అందరూ కూడా ఆ రామచంద్రమూర్తిని ధ్యానిస్తాం. మా అమ్మవారి ద్వారానే ధ్యానించాలి. అది మా యొక్క అభిప్రాయం. చాలా అందంగా చెప్పారు. అంటే అనుభవజ్ఞులు పెద్దవారు కాబట్టి ఇలా మాట్లాడడం దోషం కాదు. చాలా అందంగా మాట్లాడారు. కానీ ఇప్పుడు ఒక వ్యక్తిని కీర్తించాలి అని అంటే ముందు కీర్తించేవాడికి గొప్పతనం ఉండాలి. కీర్తించేవాడికి గొప్పతనం ఉండి ఎంతమందినైనా హక్కున చేరుకునేటువంటి గొప్ప వాత్సల్యం ఉంటేనే ఎంతమంది కీర్తించడం ఉపయోగం. ఎమ్మ చూపించినప్పటికీ ఇక్కడ వాత్సల్యమూర్తి లేనప్పుడు ఏం చెప్పగలుగుతుంది? కాబట్టి అమ్మ కూడా వాత్సల్యాన్ని పంచేటటువంటి వాడు. భక్త కోడికి అమ్మ పంచుతుందేమో, కానీ అలాంటి అమ్మ కూడా ప్రేమను చూపించేటటువంటి వాడు మా రామచంద్రమూర్తి. ఎందుకు అనంటే ఎంత గొప్ప ప్రేమ అనంటే స్వామిది. అమ్మవారు లంకలో ఉన్నంతసేపు సుగ్రీవుడు, జాంబవంతుడు, హనుమ వీళ్ళందరూ స్వామిని చూసి ఏంటి మరీ ఇంత విచ్చా భార్య అంటే అనుకుంటారు. అంత గొప్పగా నమాంసము నా మధు నా భక్షణ అని చెప్పినట్టుగా ఒక అందమైన పువ్వు కనబడితే ఈ పువ్వు అయితే సీతకు చాలా అందంగా ఉంటుందేమో. ఒక పండు కనబడితే నా సీతకు ఈ పండు అంటే ఎంత ఇష్టమో అని చెప్పుకునే అంత ప్రేమను చూపించగలిగిన వాడు. కాబట్టే మీ అమ్మ ఎంతమందిని తీసుకొని వచ్చిన హక్కున చేసుకోగలిగినటువంటి గొప్ప విశాల హృదయము మా స్వామి. కాబట్టి ఇక్కడ లేకపోతే తీసుకువచ్చే అవకాశం లేదు. కాబట్టి అమ్మకు కూడా ప్రేమను పంచేటటువంటి గొప్ప వాత్సల్యమూర్తి మా రామచంద్రమూర్తి. అన్నిటికన్నా ముఖ్యం నేను నేరుగా మా అమ్మ అందరినీ తీసుకొని వస్తుందని చెప్తున్నారు, కానీ అమ్మ యొక్క గుణగణాలు కదా మొదలు చెప్పాల్సింది. అమ్మ యొక్క సౌలభ్యం ఇంకోటి చెప్తా వినండి. ఏమంటే ఆ అమ్మవారు
రామచంద్రమూర్తిని దేవతలందరూ పోయి ప్రార్థిస్తే రాక్షస సంహారం నిమిత్తం ఆయన అవతరించారు. మరి సీతమ్మవారి అవతరణ కోసం ఎవరు ప్రార్థించారు స్వామి? జనక మహారాజు ఏమి ప్రార్థించలేదు కదా, తనంత తానుగా అవతరించింది. కాబట్టి మా అమ్మవారే గొప్ప అని మాకు అనిపిస్తోంది. రామచంద్రమూర్తి గొప్పతనం ఉన్నది, అయినప్పటికీ మా అమ్మవారి కంటే గొప్పతనం నాకు అనిపించడం లేదు. మేమందరం అయోనిజ అవి అద్భుతం చూడండి. అదేనండి, వైదేహి అక్కడ కూడా మా స్వామి యొక్క వాత్సల్యమే గొప్పది. ఎందుకు అంటే అమ్మ తల్లి గర్భంలో ఉండేటటువంటి నవమాసాలు ఉండేటటువంటి ఆ కష్టం ఏదైతే ఉంటుందో అది అమ్మ పడద్దు అని అలాంటి అవతారాలన్నీ స్వామి ఎత్తాడు. అమ్మకు అలాంటి కష్టం రావచ్చు అని. అలాగే మీరు దేవతలందరూ ప్రార్థిస్తే వచ్చారు అని మీరు అన్నారు. కానీ దానిలో ఇంకొక గొప్ప సూక్ష్మం ఏంటంటే విష్ణు పురాణంలో స్వామి ఎక్కడ ఉంటే అమ్మ అక్కడ ఉంటుంది అని సూత్రం. కాబట్టి స్వామి అవతరిస్తుంటే సహజంగా అనపాయిగా అమ్మ కూడా అవతరిస్తున్నారు. ఎందుకంటే స్వామి ఒక అడుగు ముందుకు వేశాడు కాబట్టి అమ్మ కూడా అలానే వస్తుంది. ఆ తర్వాత అమ్మను ఒకరు అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే స్వామి వెనకాల అమ్మ ఎలా పరిగెత్తుతుంది కాబట్టి స్వామి వచ్చాడు. ఆ తర్వాత అడగకపోయినా అమ్మ వచ్చింది. మీరు అన్నట్టుగా అమ్మవారి గొప్పతనం లేదు అన్నట్లేదు. మేము కూడా అమ్మవారిది గొప్పతనమే, కానీ అమ్మవారి స్వామి యొక్క వాత్సల్యం ఇక్కడ కూడా అమ్మ మీద చూపించబడుతుంది. యస్యాః కటాక్ష మృదువీక్షణేన సత్య సపల్లసిత పల్లవముల్లలాస విశ్వం విచిత్రజిత సమర్థ విపర్యయం పురాగ్ తాం దేవదేవ మహిషీం శ్రియమాశ్రయామః. గొప్పగా ఇందాక సెలవిస్తూ అమ్మవారి వైభవం చెబుతాము. మేము కూడా బంద్ చేస్తాం. అంటే అమ్మవారి వైభవం అంత గొప్పమైనటువంటి మీరు ఇందాక అబద్ధాలు చెప్తే ప్రకృతి కూడా సహకరించదు. దీనిపై ఇది ఇందాక చెప్పుకున్నారు కదా, మీరు అబద్ధాలు చెప్తే ప్రకృతి సహకరించదు. దాని కూడా మీరు గొప్పగా చెప్పండి. ఇందాక మళ్ళీ అబద్ధాలే, ఇందాక అది మళ్ళీ అబద్ధాలే. ఈ దగ్గర వాళ్ళ ప్రాబ్లం. ఇంతకుముందు మీకు కలిసి వస్తేనేమో అమ్మవారి వైభవం చెప్తున్నారు, 4 సార్లు అబద్ధాలు సరిగ్గా మీ వాళ్ళ ప్రాబ్లం అంటున్నారు. మాట తిప్పే మాటలు ఇందాక స్వామి అందరికి ప్రేమను పంచుతాడు అని చెప్పారు. కానీ స్వామి ప్రేమను పంచాలి అంటే స్వామిని ప్రకటించేది అమ్మ. ఎలా ప్రకటించింది అంటే రామచంద్రుడు అంటే కేవలంగా అయోధ్య మహానగరంలో ఉండేటువంటి ప్రజలకు మాత్రమే తెలిసినటువంటి వ్యక్తిని కాస్త ప్రపంచ సహితము రామచంద్రుడు అంటే తెలిసేలాగా చేసేటువంటిది మా అమ్మ గొప్పతనం. కాదని ఒప్పుకుంటారా? రామాయణంలో మనం గమనించినట్లయితే స్వామి యొక్క వివాహం జరిగిన తర్వాత చక్కగా పట్టాభిషిక్తులు అవుతాము అనుకున్న సమయంలో కైకేయి ఎప్పుడైతే కోరిందో సహజంగా స్వామి ఒక్కరు నడిస్తే బాగుండేదేమో, కానీ స్వామి వెళ్ళేటువంటి దారి ఏదైతే ఉందో ఆ దారిలో మనం ఎన్నో కష్టాలు ముళ్ళులాగా ఎదురు చూస్తూ ఉన్నాయి. కాబట్టి పాపం ఆయన కాస్త పాదుకలు తీసుకొని వెళ్దామంటే భరతుడు వచ్చి అనుకునేటువంటి పాదుకలు తీసుకొని వెళ్ళిపోయాడు. కాబట్టి తాను ముందు వెళుతూ వెళుతూ అక్కడ ఉండేటువంటి కష్టాలు అనేటువంటి ముళ్ళులన్నింటినీ కూడా పక్కు తీసుకొని వెళుతూ ఆ దారిని సుగమం చేసుకుంటూ స్వామి ఖ్యాతిని పెంచుకుంటూ వెళ్ళినటువంటిది మా అమ్మ. అలా వెళ్ళింది కాబట్టి అసలు ఎందుకు ఉద్భవించాడు మీ స్వామి అంటే రావణ సంహారం కోసం ఉద్భవించాడు. అలా ఉద్భవించిన వారికి రావణుడి యొక్క చెంతకు చేరాలి అంటే దానికి అమ్మ యొక్క పురుషకారం ప్రధానమైనటువంటి. ఆ పురుషకారం కోసమే అమ్మ లేనటువంటిది సృష్టిలో ఎక్కడా కూడా చూడనటువంటిది మాయాలేడిని కూడా కావాలి అని కోరింది. కేవలంగా స్వామి యొక్క ఖ్యాతిని పెంచడానికి అంటే స్వామి యొక్క గొప్పతనాన్ని పెంచడానికి తన యొక్క జీవితాన్ని సైతము త్యాగం చేయడానికి సిద్ధపడినటువంటి వ్యక్తి మా అమ్మ. మీరు అన్నారు మా స్వామి సుగ్రీవుడు జాంబవంతుడు చూసి ఎప్పుడు చూసినా కూడా సీతా సీత అని ఏడుస్తున్నాడే అని చెప్పి మీరు అన్నారు. కేవలంగా ఏడుపుతోనే ఆపాడేమో. మా అమ్మ
రాముడు లేనటువంటి జీవితము నాకు వ్యర్థము. రామచంద్రుడు నాతో లేనటువంటి ఈ జీవితాన్ని నేను జీవించి ఎందుకు అని చెప్పి తన ప్రాణాన్ని సైతము రామచంద్రుడి కోసం త్యాగం చేయడానికి సిద్ధపడినటువంటి గొప్పమైనటువంటి సౌశీల్యవతి మా సీతమ్మ. ఇప్పుడు చెప్పండి మీ రాముడి యొక్క గొప్పతనం. మీ రామచంద్రుడు రామాయణంలోనే ఉండేటువంటి గొప్పమైన స్థాయికి చేరుకోవడానికి అడుగడుగునా ఉంటూ పెద్దలు ఎలా అయితే చక్కనైనటువంటి సన్మార్గంలో మనల్ని నడిపిస్తూ ఉంటారో అలా అమ్మ రామచంద్రుడిని నడిపించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. చాలా గొప్పగా రాముడు వైభవం చెప్పారు పడ్డాక. చెప్పారు కదా, ప్రకటించడమే అమ్మ పని అని. ఎందుకు అని అంటే మొదలు సీతామ్మ వారితోనే కలిసి వెళ్తాను తానేం సిద్ధపడలేదు. తాను ఒక్కడినే బయలుదేరడానికి సిద్ధపడ్డాడు. ఆ తరువాత తాను మధ్యలో ఉండి రావణాసురుని సంహరించేటటువంటి అనపాయనిగా తాను పాత్ర పోషించింది అని ఇంకొక మాట చెప్పారు. మాయాలేడి కన్నా ముందే రామచంద్రమూర్తి రావణాసురుడి యొక్క సంహారానికి ముహూర్తం నిర్ణయించాడు. ఎక్కడ? ఖరదూషణాదులను సంహరించడంలోనే. శూర్పణఖ ముక్కు చెవులు కోసి ఖరదూషణాదులతో సంహరించడం. ఆ తర్వాత శూర్పణఖ వెళ్ళి వాళ్ళ అన్నగారైనటువంటి రావణాసురుడికి చెప్పడం. దీంతోనే రామచంద్రమూర్తి ముహూర్తం ఖరారు చేశారు. సీతమ్మ వారు మాయాలేడి అడిగినంత మాత్రమే కాలేదు. కానీ మాయాలేడి గురించి తెలిసి కూడా కావాలి అన్న పరిగెత్తడానికి కూడా కారణం కూడా ఉంటుంది. సీతమ్మ వారు ఒకసారి అడిగేం ఆపలేదు. చిన్న పిల్లలాగా మానం చేసింది. ఈయన ఎంత నచ్చ చెప్పినా వినకుండా రాబోయే రోజుల్లో పెద్ద ఉపద్రవం తెచ్చిపెడుతుంది, నీకు తప్పు కాదు అన్న ఆమె మారం చేసింది. మారం చేసినప్పుడు పోయిత కాస్త గట్టిగా మందలిద్దాం అనుకున్నాడు. మందలిద్దాం అనుకుంటే గతంలో ఆమె అన్న మాట కూడా ఆయన గుర్తుకొచ్చింది. సీతమ్మ వారు కోపంలో వస్తే ఆ నోటికి హద్దు లేకుండా రాముడు ఒక మాట అంటారు సందర్భంలో. మళ్ళీ ఆ మాట అనిపించుకోవాల్సి వస్తుందేమో ఆమె నోటి నుంచి. ఏ మాట అంటో తెలుసా మీకు? వనవాసానికి వద్దు, నువ్వు రావద్దు అని అంటే కోపం తెచ్చుకొని సీతామహాలక్ష్మి ఒక మాట అంటుంది. ఏమోనయ్యా, నువ్వు గొప్ప శక్తివంతుడివి, గొప్ప శౌర్య పరాక్రమం కలిగినటువంటి రామచంద్రమూర్తికి ఇచ్చి పెళ్లి చేశాను అని మురిసిపోతున్నారు మా నాన్నగారు. కానీ పాపం మీలా చేస్తే ఆడవేషం వేసుకున్న మగవాడికి ఇచ్చాను అని అనుకుంటారు. కాబట్టి నువ్వు నన్ను తీసుకొని వెళ్ళాలని కోపంతో అన్నాడు. మళ్ళీ ఆ మాటలు పడడం దేనికి అని చెప్పి జరిగే వృత్తాంతం ఆయన తెలిసినప్పటికీ ఒక అడుగు ముందుకు వేసి మాయాలేడిని సంహరించాల్సి వచ్చింది. ఇంకా ఆ తరువాత దేవరాలు చెప్తున్న రెండు కారణాలు. ఒకటి, సీతామహాలక్ష్మి అమ్మవారు ప్రాణత్యాగం చేసుకుందాము అనుకుంది అని. రాముడు బాధపడుతూనే ఉన్నాడు. కానీ సీతామహాలక్ష్మి అమ్మవారు మాత్రం రాముడి గురించి ప్రాణత్యాగం చేద్దాం అనుకున్నారు. లోకంలో కొన్ని ధర్మాలు ఉన్నాయి. మార్జాల ధర్మం, మర్కట ధర్మం అనేవి కొన్ని ఉంటాయి. ఇప్పుడు పిల్లి ఉందనుకోండి, అది పుట్టిన పిల్లని నోటితో కరుచుకొనే తీసుకునేది. కానీ చూసే వాళ్ళకి అది ఏదో తినేస్తుంది అనుకుంటారు. అలాగే కోతి ఉందనుకోండి, తన పిల్లలని వదిలేయాలి. అలా కొన్ని ధర్మాలు ఉంటాయి. అలా రామచంద్రమూర్తి ప్రాణం పోయేంత పడైనప్పటికీ తనకంటూ కొన్ని ధర్మం. సీతామహాలక్ష్మి అమ్మవారిని ఎలా అయినా రక్షించాలి, కాపాడుకోవాలి అని. కానీ సీతామహాలక్ష్మి అమ్మవారి ధర్మాన్ని కూడా మర్చిపోయి, భర్త ఆజ్ఞ లేదే ప్రాణత్యాగం చేసుకోకూడదు అన్న విషయం మర్చిపోయి తను ప్రాణత్యాగం చేసుకుందాం అనుకుంది. కానీ దీనిలో ఇంకొక విషయం, తన భర్త మీద నమ్మకం ఉంటే అలా చేయదు కదా. సీతామహాలక్ష్మి వారికి నమ్మకం ఉన్నట్లయితే ప్రాణత్యాగం చేసుకునేది కదా. కానీ ప్రాణత్యాగం చేసుకుందామన్న ఆలోచన వచ్చిందంటేనే అపనమ్మకం ఉందని అర్థం, ధర్మానికి తప్పుతుందని అర్థం. కానీ రాముడు మళ్ళీ సీతామహాలక్ష్మిని పొందేంత వరకు ధర్మము తప్పలేదు, నీతి తప్పలేదు, మాట తప్పలేదు. సీత తప్పితే ఇంకొక ధ్యాస లేకుండా జీవించాడు. అది రాముడి యొక్క ప్రేమ. ఇంకా చెబుతూ రాముడి యొక్క సౌందర్యం ఎంత గొప్పది అని అంటే,
ఇంతో మనం చెప్పుకున్నాం కదా శూర్పణఖ వృత్తాంతం. శూర్పణఖవి ముక్కు చెవులు కోసేసారు. ఎవరు? రామచంద్రమూర్తి, లక్ష్మణుడు. వాళ్ళ అన్నయ్య గారి దగ్గరికి వెళ్ళి ఫలానా వాళ్ళ గురించి అని చెప్పాలి. ఇప్పుడు మనం ఎవరైనా గట్టిగా కొట్టి మనం అవతలి వ్యక్తికి వెళ్ళి మనం చెప్పుకుందాం అనుకుంటే ఎలా చెప్తాం? వాడు వీడు అట్లా చేశాను చెప్తాను చెప్పాం. కానీ రాముడి సౌందర్యం ఎంత గొప్పది అని అంటే పొరపాటున కూడా కోపం తెచ్చుకోలేకపోయింది. పాపం తెచ్చుకోలేక ఎవరు నేను ఇలా చేసింది అని గట్టిగా ఆయన బెదిరిస్తూ అడిగితే ఈమె శూర్పణఖ చెబుతుంది, తరుణం రూప సంపన్నం సుకుమారం మహాబలం. అంటే ఆయన అడుగుతున్నాడు ఎవరు నేను చేసింది? రూప సంపన్నం, గొప్ప సౌందర్యం కలిగిన వాడు. సరే రూపం ఉంటే అసలు వాడవాడని ఎగురుతున్నాడు. సుకుమారు, మంచి సౌకర్యం, సౌకుమార్యం కలిగినటువంటి వాడు. సరే పొగడు వాడి అసలు వాడవాడే చెప్పు. మహాబలం అంటే ఆమెకి ఎంతసేపటికి రాముని పొగడగలుగుతుంది తప్పితే రాముని ఎత్తించలేకపోయింది. అది ఆయన కంటితో చూపించే ప్రేమతో. ఇంకా ఆ తర్వాత రామరావణ భీకరమైనటువంటి యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధం జరుగుతూనే మొట్టమొదటిసారి రామచంద్రమూర్తిని రావణాసురుడు చూశాడు. అప్పటికి 80% సైన్యాన్ని సంహరించేశాడు. ఎవరు? రామచంద్రమూర్తి. అలాంటి వాడిని చూసిన వెంటనే అవతల వ్యక్తి శత్రువు ఏం చేస్తాడు? వెంటనే కొట్టేద్దాం చూస్తాడు కదా. కానీ మొట్టమొదటిసారి రాముని చూసిన వెంటనే అహో రూపం, అహో ధైర్యం, అహో శౌర్యం, అహో బలం. అంటే ఎంత గొప్ప రూపము, ఎంత శౌర్య పరాక్రమం, ఎంత అందం అని ఒక్కసారి రథం కిందికి దిగబోయాడు. అంత గొప్ప సౌందర్యము మా రామచంద్రమూర్తి. అలాగే మీరు అన్నట్టుగా సీతామ్మవారి గురించి, సీతామ్మవారు ప్రాణత్యాగం చేసింది. కానీ రాముడు నిల్చొని బాధపడుతూ ఉన్నాడు అని అంటే ప్రాణత్యాగం కన్నా కష్టమైనది బాధపడటం. లోకంలో ప్రాణత్యాగం ఏముందండి, కానీ ప్రాణత్యాగం వల్ల జరిగిన నష్టానికి బాధపడుతూ ఉంటారు కదా, అది కదా కష్టం. అది స్వామి బాధపడుతూ ఉన్నారు. ఇంకొకటి, స్వామి ఎంత బాధపడ్డాడు అంటే నిజంగా శౌర్యం కలిగినటువంటి రామచంద్రమూర్తి లక్ష్మణుడు నేలవాడు అయిపోయిన వెంటనే నాది ఎలాంటి జాతకం, నా దౌర్భాగ్యం ఏంటి, సీతను దూరం చేసుకున్నా, రాజ్యం భ్రష్ట ఉన్నా, లక్ష్మణుని కోల్పోతున్నా, ఇలాంటి నా జీవితం ఎందుకు అని అన్నాడు. తప్పితే అలాంటి క్షణాలు కూడా ప్రాణత్యాగం చేసుకోవాలి. అంటే అంతటి బాధలు ఓర్చుకోనైనా తన ధర్మాన్ని తప్పని. అది రామో విగ్రహవాన్ ధర్మ అన్నట్టుగా నిలువెత్తు నిదర్శనం, నిలువెత్తు ధర్మానికి స్వరూపం మా రామచంద్రమూర్తి. నీకు ఇప్పుడు సౌందర్యం చెప్పాం, స్వామి వాత్సల్యం చెప్పాం, స్వామి యొక్క గుణము చెప్పాం, అమ్మవారి గురించి చెప్పాం. అమ్మవారి కరుణ సముద్రం, సముద్రం అయితే మా అమ్మవారే మూర్తిత్వం. ఒక శ్లోకం చెప్తాం, వేదాంత దేశకులు అనుగ్రహించినది. కళ్యాణానామ వికలనిధి కాపి కారుణ్య సీమ. సీమ అంటే ఏమిటంటే ఆమె కారుణ్యం లెక్కలేదు, పట్టలేము, అంత కారుణ్యం ఉంది జీవకోటి మీద. మరి రామ అనుగ్రహం మనకి రావాలంటే ఆ కారుణ్యం ఈ జీవకోటి మీద ఉంటే కదండి. ఆ జీవకోటికి ఆ భగవంతుడికి సంధానకర్త, దాన్ని పురుషకార స్వరూపం అంటారు. ఇంటిలో కూడా చూస్తాం, నాన్న ఏమన్నా అడగాలంటే పిల్లలకి ధైర్యం ఉంటుందా అని అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ ఇది కావాలి అంటే పురుషకార స్వరూపమైనటువంటి అమ్మ ఏం చేస్తుందంటే ఆ నాన్నని బతిమలాడి ఆ పిల్లవాడి తరఫున పిల్లవాడికి కావాల్సినటువంటి అన్ని సమకూరుస్తుంది. అలాగే ఈ జీవకోటికి సంబంధించినటువంటివన్నీ కారుణ్యమైనటువంటి కారుణ్య స్వరూపము. తర్వాత ఆమె సౌందర్యాన్ని కూడా ఇలా చెప్పారు. ఆ సౌందర్యాన్ని చూశారు రామచంద్రమూర్తి. ఆ సౌందర్యాన్నే తలుచుకుంటూ ఆయన జీవించారు. వనవాసంలో ఉన్నప్పటికీ రావణుడు సీతామ్మవారిని అపహరించినప్పుడు ఆ సౌందర్యాన్ని తలుచుకుంటూనే ఆయన దుఃఖపడ్డాడు. అది మా అమ్మవారి సౌందర్యము ఆ విధంగా ఉంది. మౌళి మందారమాల అన్నారు. తర్వాత సంపద్దివ్యా మధు విజయనం సన్నిధత్తాం సదామే. ఎప్పటికీ ఆ కారుణ్యం తరిగిపోదండి.
అమ్మవారిలో ఉండేటువంటి కారుణ్యం తరిగిపోతుంది, శరీరంలో ఉండేటువంటి అందం తరిగిపోయినా తరిగిపోవచ్చు, కానీ ఈ కారుణ్యం అనేది అమ్మవారి నుంచి ఎప్పుడూ తరిగిపోదు. అటువంటి కారుణ్యమూర్తి మన భగవద్ రామానుజులు కూడా ముందుగా అమ్మవారినే శరణాగతి చేశారు. అమ్మవారి శరణాగతి గతిలో భగవంతుడు చేరుకోవాలంటే ముందు ఎవరిని శరణాగతి చేయాలంటే ముందు అమ్మని శరణాగతి చేయాలి. అటువంటి మా అమ్మని మేము పొగుడుతూ ఉన్నాం. ఆమె సౌందర్యము, ఆమె కారుణ్యము చెప్పనవలి కానిది. అలాగే ప్రతివాది భయంకర అన్నగరాచార్య స్వామి మహానుభావులు, వాళ్ళు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సుప్రభాతాన్ని అనుగ్రహిస్తూ లక్ష్మీ నిరవధ్య గుణైక సింధు సంసార సాగర సముత్తరణైక సేతు వేదాంత వేద్య నిజ వైభవ భక్త భోగ్య శ్రీ వెంకటాచలపతే తమ సుప్రభాతం అని అనుగ్రహిస్తారు. అంటే లక్ష్మీ అమ్మవారు కూడా నిరవధికంగా స్వామిని స్తుతించగలిగినటువంటి గొప్ప గుణములు కలిగినటువంటి సింధువు మా స్వామి. ఆ తర్వాత సంసార సాగర సముక్త రణైక సేతు, ఈ సంసారమైనటువంటి సాగరం నుంచి ఉద్ధరించగలిగినటువంటి ఒక సేతువు లాంటి వాడు. వేదాంత వేద్య నిజ వైభవ భక్త భోగ్య, వేదము వేదాంతము భక్తులందరికీ కూడా భోగం అంటే ఉపాయమైనటువంటి వాడు మా వెంకటేశ్వర స్వామి అని ప్రతివారి భయంకర అనంతరాచార్య స్వామి వారు రామచంద్రమూర్తి అవతారమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఇచ్చారు. అలాగే దేవుడు అనుగ్రహిస్తూ సౌందర్యం అన్నారు కదా, సుముఖం సుహృదం సులభం సుఖదం స్వనుజంచ సుఖాయం అమోఘ శరం అని స్వామి యొక్క సౌందర్యము వర్ణించడం మొదలు పెడితే ముఖము అందంగా ఉంటుందా అంటే ముఖము కన్నా వక్షస్థలం అందంగా కనబడుతుంది, వక్షస్థలం అందంగా ఉంటుందంటే పాద సౌందర్యం అందంగా ఉంటుంది. ఒకటి కాదు, కింది నుంచి పై వరకు గొప్ప సౌందర్యము కలిగినటువంటి వాడు. అలాగే అభిరామ గుణాకర దాశరథే జగదేక ధనుర్ధర ధీరమతే రఘునాయక రామ రమేశ విభు వరదో భవదేవ దయాజలదే, దయను ఉన్నటువంటి గొప్ప సముద్రం, జలధి అంటే సముద్రానికి పేరు తెలియదు కదా, అలా గొప్ప దయా సముద్రము కలిగినటువంటి వాడు. అలాగే జగదేక ధనుర్ధర ధీరమతే, జగత్తు మొత్తానికి కూడా రక్షణ కలిగించగలిగినటువంటి ధనుర్బాణులు కలిగినటువంటి ధీరుడైనటువంటి వాడు మా రామచంద్రమూర్తి. ఇలా చెప్పుకుంటూ పోతే రాముడికి ఒకటి కాదు రెండు కాదు, గొప్ప గుణ సౌందర్యము గుణ నిధి ఇంట్లో చెప్పారు కదా, అది గొప్ప నిధి. ఎన్ని తవ్వుకుంటూ పోతే అన్ని గుణాలు రామచంద్రమూర్తి నుంచి బయటికి వస్తూనే ఉంటే అంత గొప్ప అయినటువంటి వాడు మా రామచంద్రమూర్తి. ఇందాక దేవుడు సెలవిస్తూ అమ్మ స్వామిని ఒక మాట అన్నది, ఆ మాటకి ఒకసారి పడకూడదు కాబట్టి స్వామి కాస్త ఆ లేడి కోసం అడిగినప్పుడు వెళ్ళాడు అని చెప్పారు ఒక మాట. మన పెద్దలు మనకు చెబుతూ ఏదైనా ఒక విషయాన్ని అర్థం చేసుకోవడానికి సమాధాన భేద దండోపాయాలు అని కొన్ని సూచించారు. అదేవిధంగా అమ్మ కూడా తను స్వామితో పాటు వెళ్ళాలి, వెళ్ళడం చేతనే స్వామికి గొప్పతనం వస్తుంది. ఎందుకు అంటే ఏ నామాన్ని తీసుకున్నా అమ్మ లేని నామానికి గొప్పతనం లేదు. ఎవరైనా ఎలా పిలుస్తారండి? నారాయణ పిలుస్తారా, శ్రీమన్నారాయణ అంటారా? కాబట్టి స్వామి గొప్పతనం పెరగాలి అంటే అమ్మ కదలాలి స్వామితో. అలా కదలాలి అంటే ఎప్పుడు చూసినా కూడా జనగపురిలో అందంగా పెరిగావను, సుకుమారంగా పెరిగావను, లేదా చాలా జాగ్రత్తగా పెంచారను, కాబట్టి నువ్వు నాతో రాకూడదు అంటున్నాడు ఈయన. అలా అనేటువంటి రామచంద్రుడి యొక్క మనస్సుని కాస్త బాధ పెట్టినప్పటికీ ప్రతి ఒక్క విషయంలో స్వామికి తాను ముందుండి స్వామి యొక్క కీర్తిని జగత్తుకు ప్రకటించడానికి తానే స్వామిని ఒక మాట్లాడడానికి సిద్ధపడ్డాడు. దాన్ని తప్పు తీసుకున్నాడు, మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇంకో మాట, రామో విగ్రహవాన్ ధర్మ అనో మాట చెప్పారు. ఆ రాముడు ధర్మానికి నిలువెత్తు అయితే మా అమ్మ సత్యానికి నిలువెత్తు. ఎలా అంటే ఇదం సీత మమ సుత సహధర్మ చరీతల ప్రతీచ్ఛదైరాం భద్రంతే
నీవు రామచంద్రుడికి చెందినటువంటి దానివి. రామచంద్రుడు ఎక్కడికైతే వెళుతూ ఉంటాడో తన యొక్క నీడైనా కూడా ఒక క్షణమైన చీకటి సమయంలో తనని వదులుతుందేమో, కానీ అలాంటి సమయంలో కూడా రామచంద్రుని నీవు వీడకుండా ఉండాలి అని చెప్పినటువంటి తండ్రి మాట కోసము ఎన్ని కష్టాలైనా ఊర్చుకున్నటువంటి సత్యమూర్తి సౌశీల్యవతి మా సీతమ్మ. ఇది రెండో విషయం. మూడో విషయం, ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడ్డారు. భర్త మీద నమ్మకం లేదా అని ఒక మాట ప్రకటించారు. హనుమ కూడా అమ్మ కోసం వెతికి 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 ఎక్కడ అమ్మ జాడ లేకపోతే ఇలా అమ్మ కనిపించలేదు అనేటువంటి మాట కనుక నేను వెళ్ళి చెప్పినట్లయితే రామచంద్రుడు ప్రాణాన్ని త్యాగం చేస్తాడు. రామచంద్రుడిని చూసి లక్ష్మణుడు ప్రాణత్యాగం, లక్ష్మణుడిని చూసి సుగ్రీవుడు, సుగ్రీవుడిని చూసి జాంబవంతుడు, తార, ఉమ, వానర సైన్యం, అయోధ్యలో ఉండేటువంటి భరతుడు, శత్రుఘ్నుడు, అలా మొదలుకొని అయోధ్య మహానగరంలో ఉండేటువంటి ప్రజలంతా కూడా కేవలంగా నేను చెప్పేటువంటి ఒక మాట వల్ల ప్రాణాన్ని త్యాగం చేస్తారే, వారందరి ప్రాణాన్ని త్యాగం చేసే మొదలు నేను ఒక్కరి ప్రాణ త్యాగం చేస్తాను అని చెప్పి తన ప్రాణ త్యాగాన్ని పూనుకున్నవాడు హనుమ. అలా పూనుకున్నప్పుడు అప్పటి వరకు హనుమకి సీతమ్మ ఎలా ఉంటుందో కూడా తెలియదు. కానీ నమస్కరిస్తూ నమోస్తు రామాయ స లక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై, రామచంద్రుడి గురించి ఒకటే పదం వాడాడు, లక్ష్మణ స్వామి గురించి ఒకటే పదం వాడాడు, కానీ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై అని చెప్పిన మాటకి ప్రాణత్యాగాన్ని చేసేటువంటి హనుమకి కూడా స్ఫురణ కలిగింది అశోకవనం గురించి. అదే విధంగా ఏదైనా ఒక మంచి జరగాలి అంటే మనము సర్వం కోల్పోయాం, మనం ఉండేటువంటి దారుణ్ణి కూడా మూసుకొని పోయాయి, ఇక మనకి దారి అంటూ లేదు అని ఎప్పుడైతే మనము నా యొక్క జీవితం వ్యర్థము అని చెప్పి ఆలోచన చేస్తూ చివరి క్షణాల్లో ఉంటామో ఆ సమయంలో వచ్చేటువంటిది జ్ఞానము. అలా కూడా అమ్మ ఆ ప్రాణ త్యాగానికి పూనుకుంది కాబట్టి చెట్టు మీద ఉండేటువంటి హనుమ కాస్త కిందకు దిగి రామనామాన్ని రామాయణంలో ఉండేటువంటి కీర్తనాన్ని చేశాడు. అమ్మ ప్రాణ త్యాగాన్ని ఆపాడు. అంతే తప్ప ఒకవేళ ఆగడగా చింత లేకుండా చిక్కు లేకుండా రాముడు వస్తాడులే అని చెప్పి ప్రశాంతంగా ఏదో ఉదయం కూడా బాలభోగాన్ని మధ్యాహ్నం రాజభోగాన్ని తీసుకొని చక్కగా కూర్చున్నట్లయితే హనుమ ఏం చేసేవాడు, తనని తాను ఎలా ప్రకటించుకునేవాడు. అందమైనటువంటిది, సుందరమైనటువంటిది, సుందరాకాండలో సుందరమైనటువంటిది మా అమ్మ. అలాంటి మా అమ్మ ప్రేమ అనురాగముతో పోల్చాలి అంటే మరొక విషయం చెప్పాలి. మా అమ్మ యొక్క దయాగం దాకా ఈ రామచంద్రుడిది దయా సముద్రము అని చెప్పారు కదా, మా అమ్మది చాలా గొప్పనైనటువంటిది కరుణా సముద్రం. అంటే తనకి ఎవరు కీడు చేసినా, తన యొక్క శరీరాన్ని ఎవరు ఇబ్బంది పెట్టినా, చివరికి తన యొక్క రక్త స్రావం జరిగినా అలాంటి వారినైనటువంటి కాకాసురుణ్ణి సైతము క్షమించేటువంటి గొప్పనైనటువంటి ఔదార్యమైనటువంటి హృదయం కలిగినటువంటిది మా అమ్మ. వాస్తవంగా చెప్పాలంటే మీ యొక్క శ్రీమన్నారాయణ స్వరూపమైనటువంటి రామచంద్రుడికి అంత గొప్పనైనటువంటి గుణ సౌశీల్యము రావాలి అంటే మా అమ్మ వక్షస్థలంలో ఉంది కాబట్టి వచ్చింది. మా అమ్మ వక్షస్థలంలో ఉండి అది చూడగా చూడగా పక్కన ఉండేటువంటి వారి యొక్క పెద్దల యొక్క సౌశీల్యం మనకు ఎలా అయితే అబ్బుతుందో అమ్మ వక్షస్థలంలో ఉంది కాబట్టి అమ్మలో ఉండేటువంటి గుణాల చేతనే భగవంతుడిలో స్వామిలో ఉండేటువంటి గొప్పైన గుణాలన్నీ కూడా ప్రకటించబడ్డాయి అనే విషయంలో ఎలాంటి సందేహం లేదు మా అమ్మ యొక్క గొప్పతనంలో. ఇది మా అమ్మ యొక్క గొప్పతనం, మా అమ్మ యొక్క ప్రేమ, మా అమ్మ యొక్క ఔదార్యం. మీరు ఇది మధ్యలో ఎత్తుతారనే మొదలు ఆరంభంలో అందమైన శ్లోకంతో ఆరంభం చేశారు. ఆయనకు చాలా పేర్లు ఉన్నాయి. సీత కాకుండా శ్రీరామ రామ ప్రభునందన రామ రామ, శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ, శ్రీరామ రామ రణకర్కశ రామ రామ. ఇలా చెబుతూ పోతే రాముడికి చాలా పేర్లు ఉన్నాయి. శ్రీ అనేటువంటివి భాగ్య పేరు కాదు. అలా కూడా మొదలు చాలా కొట్లాటలు వచ్చేది, అందరి పేరు శ్రీ. కాబట్టి ముందు ఆ పేరు పెట్టడంలో గౌరవ వాచం. ఆ తర్వాత
మీరు అనుగ్రహిస్తూ ఇదం సీత మమ సుత సహధర్మచరీత ప్రతీచ్ఛతైనాం భద్రంతే పాణిం గృహేష్వ పాణిన జరగదు. కానీ మాట చెప్పి సీతామారి కాదని జనక మహారాజు రామచంద్రమూర్తి చెప్పిన మాట ఆయన పాటిస్తున్నారు. ఆయన పాటిస్తున్నాడు అనే విషయం మీరే ప్రకటించారు. మాకు ఆనందం. ఎందుకంటే రామచంద్రమూర్తికి చెబుతూ ప్రతీచ్ఛతైనాం భద్రంతే జాగ్రత్తగా చూసుకో అని చెప్పారు. ఆ తర్వాత చెబుతూ చాలా గొప్పమైనటువంటి మాట ఏంటంటే మాకందరికీ బలాన్ని చేకూర్చే మాట శ్రీరామ అన్న మాట వినంటే ప్రాణత్యాగం ఆపేసింది. రామనామము అంటే ఎంత గొప్పది అంటే ప్రాణము కూడుతుంది అన్న చివరి క్షణాల్లో శ్రీరామ వినమైతే చాలు అక్కడ నుంచి మళ్ళీ జీవం పుట్టుకుంటుంది. అంత గొప్ప నేనటువంటి రామనామం. ఏం చెప్తే వేరే అన్నారు రామ కథ రామనామం గురించి. ఇక ఆ తర్వాత చెబుతూ భాగవత వైభవాన్ని అనుగ్రహించవచ్చు. ఒకవేళ సీత లేదు అన్న మాట కనుక నేను చెబితే చెప్పిన మరుక్షణం రాముడు ప్రాణత్యాగం చేస్తారు అని. ఇంత ప్రేమ పెంచుకుంటే లేదు అన్న మాట వెంటనే ప్రాణత్యాగం చేయగలుగుతారు. ఇప్పుడు ఒక రావట్లేదు ఒక లేదు అని చెప్పినట్టే ఈ ప్రాణం వెంటనే పోతుంది అనుకున్నాడు. అవతల వ్యక్తి ఎంత ప్రేమ పెంచుకో ఉండాలి. అంతకు మించి ప్రేమించే అసలైన భర్త ఎక్కడ దొరుకుతాడని చెప్పు. అంత గొప్ప ప్రేమ చూపించలేనటువంటి వాడు మా రామచంద్రుడు. ఇంకా చివరికి అనుగ్రహిస్తూ ఇంకేదో వాక్యం చెప్పారు అవి గుర్తు. చివరికి అనుగ్రహిస్తూ కరుణానిధి సాగరము ఇంకోటో అన్నారు. కానీ ఏ భార్య అయినా వెళ్ళి గుండెలో వాలిపోతుందంటే అవతల వ్యక్తికి ఇన్ని గుణాలు ఉంటేనే వస్తాయి. లేకపోతే ఎలా కోరుకుంటుంది కదండి. ఈయనకు గొప్ప దయ గొప్ప ప్రేమ చూసుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యము సంపద గుణము ఇవన్నీ ఉంటేనే కదా నేను గుండెలో వాడిపోయి ఉంటాను అనేది. కాబట్టి మా స్వామికి అన్ని గుణాలు ఉన్నాయి కాబట్టి కదలకుండా గుండెలు వాడిపోయి ఉండగలిగింది. అమ్మ భక్తి ఉండడం కాదు, ఏ అమ్మాయినా కోరుకునేది గొప్ప గుణము కలిగినటువంటి వాడు. అలాంటి గుణము కలిగినటువంటి వాడు రామచంద్రమూర్తి కాబట్టి వచ్చి వాడిపోయి. కాబట్టి మీరు వచ్చాక రాలేదు. ఇది మా రాము యొక్క వైభవం. వచ్చాక గుణాలు వచ్చాయని చెప్పలే. ఆ అమ్మ అక్షస్థలంలో ఉంటుంది కాబట్టి అమ్మ యొక్క స్పర్శ చేత అమ్మలో ఉండేటువంటి గుణాలు స్వామికి కాస్త అవలంబించాయి చెప్పారు. అదేవిధంగా రావడానికి గుణాలు కావాలి. మొదలు సీతామ్మని పాడిపోలేదు. ఆయన శౌర్యము చూసింది, పరాక్రమం చూసింది, ఆ తర్వాత సౌందర్యం చూసింది. ఇవి చూసిన తర్వాత వాళ్ళే కలిసి వచ్చింది. ఉదయం నువ్వు లేదుగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన కానీ వచ్చేసాక చూసుకో. వచ్చి ఒకసారి వచ్చిన తర్వాత ఒకసారి మొత్తుకుంటా అది శిల్పాల దగ్గర నాణ్యంగా నా గుణానికి వస్తాయి అని చెప్పలేదు. దానికి ముందే రాముడు గొప్ప గుణము కలిగినటువంటి వాడు. వాళ్ళకి మనిషి చాలా అందంగా చెప్తారు. రాముడి యొక్క గుణం ఎంత గొప్పది అంటే లోపల మామూలుగా ఒకరి పక్కన వాళ్ళు మనం మాట్లాడుతున్నాం అనుకోండి. కొన్ని సందర్భాల్లో తల్లి చాలా ప్రేమ చూపిస్తుంది పిల్లవాడి మీద అనుకుంటాం. ఇంకొక సందర్భంలో గురు శిష్యుడు ఉన్నాడు అనుకోండి. శిష్యుడు చాలా గౌరవంగా గురుగారిని చూసుకుంటున్నాడు అనుకుంటాం. కానీ రాముడి గుణం ఎంత గొప్పది అంటే ఎక్కడ చూసినా తల్లి పిల్లవాడు మాట్లాడుతున్నా, తండ్రి కొడుకు మాట్లాడుతున్నా, గురువు శిష్యుడు మాట్లాడుకున్నా, లేదా దాసుడు ప్రభువు మాట్లాడుకున్నా, ఎవరు మాట్లాడుకున్నా రాముడిని మాత్రమే చూడగలిగేటువంటి సౌందర్యం. అది ఊరికే సౌందర్యం అంటే సరిపోదు. అక్కడ వాళ్ళ ముందు ఎలా ఉండాలి తెలిసిన గుణం ఉండాలి. తల్లి మీద ఎలా ప్రేమ చూపించాలో తెలిసిన గుణం కలిగినటువంటి వాడు, గురువు దగ్గర ఎలా భక్తిగా ఉండాలో తెలిసినటువంటి వాడు, తండ్రి పక్కన ఎలా గౌరవంగా ఉండాలో తెలిసినటువంటి వాడు. ఇన్ని గుణ నిధి రాముడు కాబట్టి విశ్వామిత్రుడు వెనకాల తీసుకుని వెళ్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా విశ్వామిత్రుడిని తిరిగి ఒక మాట అడగలేదు. ఆయన ఎంత దూరం నడిస్తే అలానే వెళ్ళాడు. అక్కడ గురువు శిష్యుడికి ఉండేటటువంటి అనుభవం. అలా రాముడి యొక్క గుణ నిధి చూసిన వాడు కాబట్టి ఆ తర్వాత ఇవన్నీ గుణములు ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్ళి శివధనస్సు ఎత్తిన తర్వాత ఆ తరువాత సీతమ్మ వచ్చి వాడే
సీతమ్మ వచ్చిన తర్వాత ఇది ముగ్గురైన కూడా కాలేదండి సీతమ్మ గురించి చెప్పలేదు, వక్షస్థలం నుండి లక్ష్మమ్మ గురించి అప్పటి చెప్తున్నాను. ఆయన వక్షస్థలంలో ఉండేటువంటి లక్ష్మీవారి గురించి కూడా ఇదే వక్షస్థలంలో ఉండేటువంటి లక్ష్మీ అమ్మ ఎప్పుడో వచ్చింది. రెండవది ఇందాక రాముడు గొప్పవాడు, రాముడు గొప్పవాడు అంటే రామ అనేటువంటి పేరు నుంచి రావచ్చినటువంటి గొప్పగా పొందారు అని అనుకుంటున్నారే. కానీ రాముడు రాముడి నుంచి మాత్రమే అని మీరే అనలేదు. ఎందుకంటే సీతారామ చేరువే గొప్పగా మీరు అన్నారు, కానీ దాని నుంచి మాత్రమే అని వాళ్ళ నేను అనలేదు. దానికన్నా ముందు రాముడికి కొన్ని పేర్లు ఉంటాయని చెప్పారు. రామ అనే పేరు విన్న వెంటనే ప్రాణ త్యాగాన్ని ఆపినటువంటిది సీతారామ వాస్తవమే. కానీ మరి లంక సంహారం మొత్తం కూడా పూర్తయిన తర్వాత విభీషణుడికి పట్టాభిషేకం చేసిన తర్వాత పుష్పక విమానంలో వెళుతున్నటువంటి సీతారామచంద్రులను రామచంద్రుడు చూసి హే సీతే ఒకసారి లంకా నగరాన్ని చూడు అంటే, ఎందుకయ్యా ఇన్ని రోజులు చూస్తూనే ఉన్నావు కదా, నువ్వు ఎందుకు చూడడము అని అడిగితే, ఇన్ని రోజులు నువ్వు దుఃఖంతో చూసావు కాబట్టి లంకా నగరం అంతా కూడా దుఃఖంతో చేకూడి ఉంది. ఈనాడు ప్రేమతో చూడు. ఒక్క క్షణం ఇద్దరిని చెప్పడం మీ అందరూ ఇంకొక అద్భుతమైన విషయం చెప్పారు. కాకాసుడి గురించి చెప్పారు. నాలోకి మాట్లాడడం మర్చిపోయి తనని పొడిచిన తన కాలంతో రక్షించుకోగలిగినటువంటిది అని వారు అనుగ్రహించారు. అంత గొప్ప ప్రేమ పుట్టారు. అని ఎప్పుడైనా రాముడి యొక్క బాణం గురించి గుర్తుంచుకోండి. రాముడి యొక్క బాణం వేశారు అంటే అది నేరుగా వెళ్ళి తన ఏ పని చెప్తారో ఆ పని చేసి పూర్తి చేసుకొని రావాలి. అక్కడ నుంచి అంతే తప్పిన రాముడు వేసే బాణానికి అర్థమైనది లేదు. కానీ రాముడు వేసే బాణానికి ఒక ధర్మం ఉంది. రాముడి యొక్క శరీరాన్ని కాదు, మనతో ఉండే వాళ్ళు అలానే ధర్మంగా ఉంటారు. ఎంత గొప్ప ధర్మం అంటే ఒకవేళ వేసిన తర్వాత ఆ కాకాసుని సంహరించడమే ఆ బాణం యొక్క లక్ష్యం అయితే వెంటనే సంహరించే తను బ్రహ్మలోకం, ఇంద్రలోకం, నరవేశ్వరుడు దగ్గరికి, మిగతా దేవతలందరి దగ్గరికి వెళ్ళి బ్రతులాడి తిరిగి సీతావారి దగ్గరికి వెళ్ళి బ్రతులాడి ఇంతసేపు బ్రతులాడుతుంటే ఆ బాణం ఎదురు చూడదు. ఎప్పుడు బ్రతులాడుతారా బయట లక్ష్యం ఎప్పుడు ఎదుగుతుంది. కానీ ఆ బాణం వెనకాల లక్ష్యం ఒకడు. ఎవరికైతే హాని కలిగిందో వారే క్షమించమని చెప్పాలి. ఇది ముల్లోకాలు పెరిగినప్పటికీ క్షమించు అని ఎవరు చెప్పాలి? ఎవరికి హాని కలిగింది? సీతామ్మవారి హాని కలిగింది. అందుకే ముల్లోకాలు తిరిగి సీతామ్మవారి పాదాల దగ్గర వచ్చిన తర్వాత అమ్మ క్షమించు అంటే అప్పుడు ఉపసంహరించింది. ఏదైతే ఏదేదో బాణం వేసి సినిమాలో చూపించినట్టుగా మీరు లోపలికి పోకుండా గొప్పమైన బతులాటం బయట బాగా ఎదుర్కోవాలి కాదు. దాని వెనకాల గొప్ప అక్కడ కూడా ధర్మం ఉన్నటువంటి వాడు అవే క్షమాగుణంలో అశోకవనంలో రాక్షస స్త్రీలంతా చుట్టూ ఉన్నప్పుడు హనుమ లంకను దహించినప్పుడు ప్రతీకారంగా ఆ రాక్షస స్త్రీల అందరితో సంహరిస్తా అంటారు హనుమ. అప్పుడు హనుమ ఇప్పుడు సీతమ్మ వారు ఏం చేస్తారు, రాజు పరిపాలన ఏది చేయమంటే వాళ్ళు చేశారు కాబట్టి వీళ్ళందరూ క్షమార్హులు, వీళ్ళందరినీ క్షమించవలసిందిగా ఆ సీతమ్మ వారు కరుణ ఇప్పుడు చెప్పారు కదండి. ఎంత చెప్పినప్పటికీ సీతారాములే గాని రామ సీతలు కాదు, సీతారాముడే తీసుకొని ఇలా మాట్లాడకపోతే రేపు ఏ వరకైనా ఎలా ఉంటుందంటే పెద్ద విమానం లాంటి ఉందనుకోండి, పెద్ద ఇది దానిలో ఉండి ఆ నడిపేటటువంటి వారు ఉన్నారు. అవి రెండు కలిస్తే నాకు ఉపయోగం లేదనుకోండి. వీరి నడవడం చాలా కాకపోయినా నడిపే వాళ్ళు లేకపోయినా ఉపయోగం ఉంటుందా? అందుకే వారు ఒక నిర్ణయానికి వచ్చారు కాబట్టి సీతారామచంద్రుడు మనం ఒక నిర్ణయానికి వచ్చాం. ఆంజనేయ స్వామి ఒక అందమైన మాట అంటారు. సీతావారు చూసిన వెంటనే భాస్కరేణ ప్రభావిత అని. అర్థం ఏంటంటే భాస్కరుడు అంటే సూర్యుడు,
ప్రభ అంటే సూర్యుడి చుట్టూ ఉండేటటువంటి వెలుగు. ఆ వెలుగు లేని సూర్యుడితో ఉపయోగం లేదు ఉంటుందా? వెలుగు ఇవ్వకుండా బయటికి వచ్చాను ఉపయోగమే ఉంటుంది. వెలుగు లేని సూర్యుడు కూడా, సూర్యుడు లేనిదే వెలుగురా. అలానే సీతారామచంద్రులను కాస్త మనకు తెలుసుకోవడానికి కాస్త దూరంగా కూర్చోబెట్టినప్పటికీ వారిని ఎప్పుడు కూడా విడివిడిగా చూడలేదు. అంత గొప్ప అన్యోన్యమైనటువంటి దాంపత్యం కలిగినటువంటి వారు మన సీతారామచంద్రుడు. అలా చూసిన వాళ్ళు కూడా ఎలా ఉంటారు అనేటటువంటిది కూడా రామాయణ చూడు. సీతావారు ఒకరు చాలు రాముని చంపేస్తాను ఒక ఆయన అన్నాడు. ఎవరైనా రాముని చంపుతాను ముందుకు వచ్చినాడు రావణాసుడు. ఆయన ఏమయ్యాడు? రాజ్య భ్రష్టుడైతే నాశనం అవుతుంది. అవునా? సీతమ్మ నేను ఏం చేస్తాను, రాముడు నా పక్కన ఉంటే చాలు ఒక ఆవిడ. ఎవరు ఏం చేసేది? ముక్కు చూసి ఇటు ఆవుతాం. సీతారామచంద్రుడు ఇద్దరు కావాలి అన్న వాళ్ళు సుగ్రీవుడు ఏమయ్యాడు? రాజు అయ్యాడు. విభీషణుడు రాజు అయ్యాడు. స్వామి హనుమ మనకందరికీ మార్గదర్శకుడు అయ్యాడు. భక్తులు ఇంత గొప్ప అయినటువంటి వాళ్ళిద్దరిని కలిసి చూడడంలో అంత గొప్ప భాగ్యం. అలాంటి వాళ్ళిద్దరిని కలిపేటటువంటి అద్భుతమైనటువంటి సన్నివేశం సీతారామ కళ్యాణ మహోత్సవం. రేపు ఉదయం 10 గంటల నుంచి అందంగా వైభవంగా మనందరం అక్కడ జరుపుకోబోతూ ఉన్నాం. శ్రీ రామచంద్ర జీఎల్ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో రేపు కళ్యాణ మహోత్సవం మనందరం తిలకించబోతూ ఉన్నాం. ఈ కళ్యాణం మీరందరికీ కూడా ఈ కూడా కళ్యాణం జరపడం ఇద్దరికి గుణాలు కలుస్తాయి. మీకు అందరికీ కూడా సంవాదనే అని విశ్వసిస్తున్నాం. సంవాదనే మీరందరికీ కూడా ఇక పంచాయతీ తెలుసుకోవాలి. మీకు అందరికీ కూడా సంవాదమే కదా. అంటే పురోహితుల కన్నా స్వామి నీలో దొరికేటువంటి ప్రజల యొక్క నిర్ణయమే ముఖ్యం. కాబట్టి మీకు అందరికీ కూడా సమ్మతం అయితే ఇప్పుడు వెంటనే నిశ్చయార్థం చేద్దాం. భక్తాలు అలాగే పూలమాలలు అని మారుతాం. ఆ తర్వాత కళ్యాణ పత్రిక చదువుకొని వెంటనే అమ్మవారిని స్వామి సన్నిధిలో వేచే చేసుకొని హారతి వేద విన్నవారు అయిపోయిన వెంటనే ప్రతిరోజు అలా పరీక్షగా కాకుండా స్వామి హనుమను ఇంకా అందంగా మీకు అందరికీ దర్శింపజేయాలనేటువంటి తాపత్రయంతో స్వాములు కష్టపడుతున్నారు. ఆంజనేయ స్వామిని ఒకసారి హారతి ఇచ్చి అందరూ క్రమంగా వెళ్ళి సేవించుకొని మరి యథావిధిగా ఈ పక్క నుంచి తీర్థము శిరాడి ప్రసాదం కార్యక్రమాలు ఇద్దరు కార్యక్రమాన్ని మరి సమాప్తం చేసుకుంటాం. చాలా ఆనందమైనటువంటి విషయం ఏంటి అంటే ఆలయంలో 2వ మహోత్సవం 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. గత సంవత్సరము ఎదుర్కోడు ఉత్సవంలో దానికి ముందు జరిగినటువంటి కొన్ని కార్యక్రమాల్లో కాస్త బాధగా కూడా అనిపించింది. వాహనం బయలుదేరి వెళ్ళి ఒకసారి శ్రీరామ యొక్క పల్లె సేవ చేసింది. ఎవరు లేరు. అలా 2 సంవత్సరాలు ఎదుర్కోవచ్చంలో చాలా తక్కువ సంఖ్య. చుట్టుపక్కల ఎన్ని భవనాలు ఉన్నాయి, ఎంత గొప్పగా ఉంది, ఏం జరుగుతుంది అని కాస్త బాధపడ్డప్పటికీ ఈసారి ఇలా నిండుగా ఉండడం మా కంటికి ఆనందం. రామచంద్రుడు కూడా ఆనందం. ఇలా ఇంకా ఉత్సాహంగా పాల్గొనండి. రాముని ఎప్పుడైనా కొన్ని అదృష్టాలు అనేటటువంటివి చేసేవాడి కన్నా చూసేవాడు అదృష్టం. నేను అభిషేకం చేసుకున్నాను, మాల వేస్తున్నా, తీస్తున్నా, ధూపం ఇస్తున్నా, ఆరాధిస్తున్నా అంటే చేస్తున్నా. కానీ ఏం చేస్తున్నాడు పక్కన ఏదో చేస్తున్నా తప్పితే చేస్తున్నప్పుడు ఎంత అందంగా ఉంటుంది అనేటటువంటిది చూడాలంటే నాకు అదృష్టం ఉంటుంది. అప్పుడు ఎవరు అదృష్టవంతుడు? ఎదురుగా కూర్చొని చూసేటటువంటి వాళ్ళు అదృష్టం. అలానే ఇక్కడ ఇలాంటి ఆలయాలు నిర్మించడం, ఇలాంటి ఆలయం రావడం వల్ల దీనికి ముందు వచ్చి ఒక వైభవాన్ని ఏర్పాటు చేసిన ఆరాధనలు ఆ దంపతుల అదృష్టవంతులు. లేదా అయిన కారణంగా ప్రతిరోజు రాముని చూడగలిగేటటువంటి అదృష్టం మనకు కలిగదు. మనం అదృష్టం ఎవరో దీనిలో ఎక్కువ లబ్ధి పొందేది
అంటే ఈ ప్రాంతంలో వసించి ఉండేవారు. ఇప్పుడు వారి ఉండేటటువంటి వ్యవస్థకి వేరే ఎక్కడ ఈ ఆలయ నిర్మాణం చేసుకోవచ్చు, అవకాశం ఉన్నాయి. వారికి ఉండేటటువంటి వ్యవస్థ ఎక్కడో ఆలయ నిర్మాణం చేయొచ్చు. కానీ ఇది సత్యం అండి, ఇది అందరూ నమ్మాల్సినటువంటి విషయం. ఇక్కడ ఆలయ నిర్మాణం అవుతుంది అని అంటే వారికి రాముడికి ఉండేటటువంటి అనుబంధం కన్నా మనందరి మధ్యలో రాముడు ఉన్నారు అనుకోవడమే గొప్ప విషయం. ఇది మనందరికీ రాముడికి ఉండేటటువంటి అనుబంధం. దీనికి ఒక ఉదాహరణ, కౌసల్య గర్భాన రామచంద్రమూర్తి జన్మించింది, దేవకి గర్భాన శ్రీకృష్ణ పరమాత్మ జన్మించింది. వాళ్లకు ఆ యుగంలో ఆ జన్మలో ఎత్తిన వెంటనే కలిగిన అదృష్టం కాదు. కొన్ని వేల సంవత్సరాలు గడిచిన యుగంలో జపం చేసి అయ్యా ఏ యుగంలో అయినా నా గర్భాన నువ్వు జన్మించు అని వీళ్ళు ప్రాధేయపడితే ఒకరికి రాముడిగా అవకాశం ఇచ్చాడు, మరొకరికి కృష్ణుడిగా అవకాశం ఇచ్చాడు, మరొకరికి వాళ్ళ పాలన చూసేటటువంటి అవకాశం ఇచ్చాడు, మరొకరికి పెళ్లి చేసేటటువంటి అవకాశం ఇచ్చాడు. అవునా? అలానే ఇది సత్యం ఏంటంటే అందరూ నమ్మాల్సినటువంటి విషయం. ఏ జన్మలోనో మనమందరం రాముని కార్యపడింది. అది అటు రాక్షస సైన్యంలో ఉండొచ్చు, లేదా మానవ సైన్యంలో ఉండొచ్చు. ఏ సైన్యంలో ఉన్నా ఆయన యొక్క సౌందర్యం చూసి త్రేతాయుగంలో వానరుగంలో చాలా కొన్ని కోట్ల మంది ఉంటారు. ఆ కోట్ల మందిలో మనం ఉండాలి, లేదా రాక్షసులు కూడా కొన్ని కోట్ల మంది వాళ్ళలో మనం కూడా ఉండాలి. అప్పుడు ఆయన యుద్ధం చేస్తున్నప్పుడు లేదా ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన సౌందర్యం చూసి మనసులో అనుకున్నా కావచ్చు, అయ్యా మీరు ఉండేటటువంటి ప్రాంతంలో ఎందుకు పుట్టలేదు. నిజంగా అనుకుంటారు కదా, రాక్షస స్త్రీలు కనుక రాముని చూసి అదే మాట్లాడుకుంటారు కదా, ఇంత గొప్ప రాజు మా దగ్గర ఉంటే బాగుంటుంది రాక్షసులు అనుకుంటారు కదా. అలా మన మనసులో ఏ జన్మలో అనుకున్నా కావచ్చు, ఈ పూట మన ఇళ్ళ మధ్యలో రాముడు వచ్చి ఇది కారణం కంటే కారణం కాదు. అలా రావడానికి ఒకరిని తెచ్చుకోవాలి కదా, దాన్ని అదృష్టవంతులు అయినా మనం. ఇది ఇంకా వల్లభుతి ఎందుకు చెప్తున్నా అంటే, రామాలయం నిర్మించిన వెంటనే ప్రతి ఆలయంలో ఎంత గొప్ప వైభవం ఉంటుందని ఉంటుందా. ఆలయ నిర్మాణం అయిపోయాక ఒక 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు 12వ సంవత్సరానికి పుష్కరోత్సవానికి 20 సెట్లు కిరీటాలు ఆభరణాలు ఒక్కొక్కటి వస్తాయి. కానీ రాముడికి మన మీద ఉండే ప్రేమ ఎంత గొప్పది అని అంటే, అది అయిన రూపంలో రాముడు చేయించుకుంటున్నాడు. అప్పటికీ మన మీద ఉండే ప్రేమ ఎంత గొప్పది అంటే, వీళ్ళకి త్వరగా నేను అందంగా కనుగొన్నాను, త్వరగా అన్ని సౌకర్యాలు తీసుకోవాలి ఆలయాన్ని అని చాలా గొప్పగా. కానీ దాంతో పాటుగా సంవత్సరంలో జరిగే ఉత్సవాలు ఒకసారి జరిగిందంటే ఒకసారి ఆపడానికి లేదు, ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంది. ఇంత గొప్పమైనటువంటి వాత్సల్య వృత్తి మన రామచంద్రమూర్తి, సీతారామచంద్రుడు. దాంతో పాటుగా గొప్ప అయినటువంటి మంచి కార్యసిద్ధి కలిగినటువంటి చేయించగలిగినటువంటి వారు రామచంద్రమూర్తి. ఎందుకంతా కార్యసిద్ధి అవుతుందంటే, సహజంగా సీతారామచంద్ర స్వామి ఆలయంలో ఒక్కడే ఆడవం ఉంటుంది, ఎదురుగా ఉంటుంది. స్వామి జీవస్వామి చాలా గమ్మత్తుగా చెప్తారు. ముగ్గురు అమ్మవారు దేనికైనా వెంకటేశ్వర స్వామి అడిగితే ఒక పక్క ఒకరు నుండి భక్తులను రక్షించడం చెప్తారు, ఇంకో పక్క భూమి అమ్మవారు అదే మాట చెప్తుంది. ఎందుకు నాకు జన్మ పట్టిన తనకు తాను చూస్తున్నా అక్షరస్వరుడు లక్ష్మీవారు అదే మాట చెప్తున్నారు, సో భక్తులను రక్షించమని. అలా మన రామచంద్రమూర్తికి భార్య లేకపోయినా ముగ్గురు, మన ఆలయంలో ముగ్గురు అమ్మలు ఉంటారు. మనం అడిగితే మన సిఫార్సు మన వెంటనే అక్కడ స్వామి గారి సిఫార్సు చేయడానికి స్వామి పాదాల దగ్గర ఒక ఆలయం ఇస్తుంది, స్వామి యొక్క ఎడమ భుజం ఎక్కువ ఇంకొక ఆలయం ఇస్తున్నాం. ఆమెకు నా పేరు తప్పితే కలిగొండ భక్తుల మీదే ప్రేమ ఎక్కువైపోయింది అని అనుకుంటే అని అన్ని చూసుకుంటూ చూశాడు అనుకోండి, ముందు ఆలయం ఇస్తున్నాం. అందుకు ఈ 3 దిక్కులా కూడా స్వామి హామీ ఉంది. రాముడి చేత మన కార్యాన్ని సిద్ధి కూడా చేస్తారు. అందుకని మన రాముడి పేరు కార్యసిద్ధి శ్రీ రామచంద్రమూర్తి. కాబట్టి ఇది అందరూ నమ్మాలి. రోజుకు ఒకసారైనా ఆలయానికి రండి. కష్టమైతే దగ్గర
మీకు ఇళ్ళ దగ్గర ఉంది ఒకసారి అంటే రాముని కలిగి తీరా చూడండి. ఏమైనా నిష్ఠులు కోరిక దగ్గర ఉంటే ఆంజనేయ స్వామి చెవులు ఊది వెళ్ళిపోతుంది. అది గట్టిగా కోరుకున్నారు అనుకోండి, ఆంజనేయ స్వామి బుద్ధివంతుడు, ఎవరికి ఏది వల్ల ఇస్తారు, మన కోట్లకి కోరిక ఆయనకి ఏది వల్ల ఇవ్వగలుగుతారు. కాబట్టి ఆంజనేయ స్వామి మీరు గట్టిగా అడిగారు అనుకోండి, ఏం చేస్తారు, ఏం చేస్తారని చెప్పారు. మరి రావు గారు చెవులో ఊరుతూ ఉంటారు, ఒక భార్య వచ్చింది వీసా వీసా అని ఇచ్చేయాలి అని గట్టిగా ఆయన రాముడికి కోరుతూ ఉంటాడు. అంత గొప్పమైనటువంటి గొప్ప క్షేత్రం మన ఈ రామాలయం. అందరూ కలిసి ఇంకా యొక్క రాముడి యొక్క విశ్వాసాన్ని పెంపొందించుకుంటాం. వెంటనే ఇప్పుడు నిశ్చయనామాలు చేసుకొని ముందు గోత్రనామాలు అమ్మవారి యొక్క స్వామి యొక్క గోత్రనామాలు చెప్పుకొని వెంటనే వస్త్రాలు నిశ్చయనామాలు చేసుకుంటాం. అమ్మవారి యొక్క గోత్రనామాలు महालक्ष्मी स्वरूपिणी अयोनिजा इमां कन्याम् चतुस्सागरपर्यन्तं गोत्रामहरेभ्यश्रुं भवतु वसिष्ठगोत्रोद्भवाय अज महाराजवर्मणोत्रे नाभाग महाराजवर्मणः पौत्राय दशरथ महाराजवर्मणः पुत्राय श्रीरामचंद्र स्वामिने कन्यार्थिने महाराज ఒక్క నిమిషంలో అంతా కట్లా ఏదో మాట్లాడుకోవాలి. మా అమ్మవారి బంగారు వెలువడికి బంగారు 1,00,000 రూపాయలు ఈ మాటలే ప్రతి ఇంట్లో అమ్మాయి లక్ష్మి అనేది అల్లుడి లక్ష్మీ అని చెప్పి ఇస్తారు. అమ్మ చేసుకోవడానికి రాముడు వచ్చాడు, ఎందుకంటే మీరు జనక మహారాజు గారు ఇప్పుడు చాలా తెలిసి ఆయన ఇప్పుడు అప్పుడే ఇవ్వకపోతుంది. చాలా తెలిసినా జనక మహారాజు చాలా ఇచ్చి పంపించాడు. ఏమి ఇవ్వలేదు, ఏమి అందలేదు. ఎక్కడ ఉంటే చాలా రాష్ట్రం అదే నాగరాజు అర్థమే నాగరాజు గారు తొందరగా కమిట్ అయిపోతారు. చెప్పండి మాకు అయితే ఒక కోరిక ఉన్నాయి, 2 కోరికలు. ప్రతి సంవత్సరం ఇది మనం చేసుకుంటూ ఉంటాం. గత సంవత్సరం ఎదురు సన్నాహాల్లో మాట్లాడుతూ ఈ కూడా ఇంకో ఇబ్బంది ఏమవుతుందంటే ఈ పక్క కూర్చున్నప్పుడు గత 5వ సంవత్సరాల నుంచి సామర్థ్యం ఉండి మాట్లాడుతుంది. సడన్గా పెద్దవాళ్ళు మాట్లాడితే ఇబ్బంది పడాల్సి వచ్చింది. ముందు మాట్లాడుతున్నప్పుడు రాముడికి మాత్రమే బంగారు కిరీటం చేయించుకున్నారు, అమ్మ పరిస్థితి ఏంటని నాగరాజు గారిని అడిగితే వచ్చే సంవత్సరం కల్లా అమ్మవారితో చేయిస్తానని ఆయన మాటిచ్చారు. దాని ప్రకారంగానే అదే ఆయన తెలిసిన నాగరాజు గారు మామూలు తెలిసిన కాబట్టి మళ్ళీ ఈసారి లక్ష్మణుడు గారికి మళ్ళీ ఆ సంవత్సరం ఆంజనేయ స్వామి గారికి ఈ ఆంజనేయ స్వామి వచ్చిన తలనొప్పి ఏంటి అని చెప్పి ఆయన ఈ సంవత్సరం బయలుదేరి ఇచ్చిన వారికి సీతామ్మవారికి లక్ష్మణమూర్తికి స్వామి హనుమకు కూడా వారు స్వర్ణమయ కిరీటాలు ఏర్పాటు చేయడం జరిగింది. అది రేపు స్వామి రేపు
ఈసారి రేపు కళ్యాణ మహోత్సవంలో స్వామివారి చేతుల మీదుగా అందుకుంటారు. ఆ మరుసటి రోజు లేదా 10వ తారీఖు సాయంకాలాన స్వామికి అలంకారం చేస్తారు. ఈసారి వచ్చే సంవత్సరం కల్లా ఎప్పుడైనా ఇద్దరు కలిసి అలా బయటికి వెళ్తే వాహనం అరుణేశ్వరీకంగా ఉండాలి. కాబట్టి ఒక మంచి వాహనం ఒకటి. రెండవది ఇవాళ ఉదయం అభిషేకం చేసినప్పుడు ఆ పెద్ద చేతులు కాళ్ళు ఇట్లా ఎత్తిపోయడం అయితే నాకు ఇబ్బందిగా ఉంది. మంచి మా స్వామి రాజు కాబట్టి మంచి సింహం కాళ్ళతోని చాలా గట్టిగా అందంగా ఒక మంచి స్వామికి స్నపన పీఠ కూడా ఏర్పాటు చేసుకుంటే ఇంకొక 10 సంవత్సరాల వరకు దానికి కోరిక వాళ్ళు చర్చించుకొని నిర్ణయం ప్రకటిస్తారు. మేము అన్ని నిర్ణయం లేదు. వాహనము అది కూడా మీ అమ్మాయి ఎక్కించుకో తిరగడానికి. ఎందుకంటే ఆంజనేయ స్వామి ప్రాణావిగా నా బీపీ ఎక్కించుకొని తీసుకొని వెళ్తా అంటే ఆయన భయపడ్డాయి. నువ్వు ఎగురుతావు కాదు వేస్తావు ఇక్కడ పడిపోతుందా కావాలని భయపడ్డాయి. కాబట్టి ఒక మంచి వాహనం గట్టిగా ఉండేది. దాంతో పాటు మంచి అభిషేకం వల్ల వచ్చే సంవత్సరం కల్లా చేసుకుంటే ఆలయానికి అన్ని సమకూరుతాయి. ప్రస్తుతానికి ఆలయం దేదీప్యమానంగా వెలగడానికి ఏమేమైతే అవసరమో ఆలయంలో అవన్నీ సమకూరుతాయి. మీరు యొక్క మాట కాస్త నిర్ణయం తీసుకున్న మాట చెప్తే ఏం కావాలి జయ శివనారాయణ. ఆయన వీళ్ళ మధ్యాహ్నం మాట్లాడుతూ స్వామి పోయిన సంవత్సరం ఎప్పుడు వర్షం వస్తుందో ఎట్లా బాధపడతామో చాలా భయంగా ఉండేది. ఈసారి వర్షం వచ్చినా వచ్చినా ఇబ్బంది లేకుండా చెట్టు కూడా తయారు చేసి పెట్టాం. స్వామి బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, అంతా ఇక్కడే ఉంది అన్నారు. అలాగే వచ్చే సంవత్సరం కల్లా అది కూడా చేద్దాం. నేను ఏం చేయాలని చెప్పండి స్వామి కలిపి ఏం చేయాలో చెప్పండి అడగాలి. అందుకోసం నేను కోరిక కోరుకుంటున్నాను. కొత్త కోరికలు ఎన్నో కోరికలు ఉంటాయి. కానీ మీకు ఏది కావాలో ప్రతి పునర్వసు నక్షత్రానికి రామచంద్ర స్వామిని బయటికి తీసుకొచ్చి ఆ అభిషేకంలో చేసి అభిషేకం చేయాలి. ఆయన పుట్టినరోజు మహాసత్యం అంటాం పుట్టినరోజు అలా చేస్తాం. ఇంకా అది వస్తే వైభవంగా ప్రతి నెలా చేసుకోవచ్చు. అందుకోసం అదొక పీఠం. రామచంద్ర హనుమ సేవ, గరుడ సేవ కూడా ఉంటే బాగుంటుంది. రెండు ఉంటే గరుడు హనుమ సిరియ తిరువడి పెరియ తిరువడి ఈ రెండు ఉంటే కళ్యాణం రోజు స్వామి అలా కాస్త కళ్యాణం చేస్తూ సాయంత్రం తిరిగి దిగెడతారు. అందరూ ఉన్న భక్తులంతా ఎలా ఉన్నారు, నన్ను వస్తున్నారా సేవిస్తున్నారా లేదు మామూలు కష్టపడుతున్నారు. పెళ్ళ పిల్లలతో రోజు ఆఫీస్కి వెళ్తూ తిరిగి పడుకొని చాలా అవస్థపడుతున్నారు. తిరిగి వాళ్ళని అందరూ కలిపజేస్తారు. దీనికి వచ్చి స్వామి వారిని అనుగ్రహిస్తారు. అందుకోసం గరుడ సేవ కూడా ఉంటుంది. హనుమ సేవ, గరుడ సేవ, ఈ యొక్క అభిషేకం. స్వామి కళ్యాణం చేసుకునేటప్పుడు ఒక ప్రపంచంలో సింహాసనం మీద కూర్చోవడానికి ఒక నమూనాలు మా దగ్గర 38 సంవత్సరాల క్రితం చేసిన బలను కూడా మళ్ళీ ఇంకా ఉంటాయి. బాగా చెడిపోకుండా ఏ కలర్లు బాగా చేసి బలను అలా పగడకొద్దిగా చేయించే బాధ్యత నాది. ఆయన వెంటబడి అంటే దాన్ని చేయించినప్పుడు దాన్ని చేయిస్తాను. అందుకోసం దాని బాధ్యత వారిని అలౌట్ చేస్తాను. బేసిక్ గా ఈ గుడి కట్టడం, దీన్ని బాధ్యత తీసుకోవడం నాకు ఒక దేవుడిచ్చిన వరంగా భావిస్తాను. వాహనం తయారు చేయడమే ప్రదేశంగా ప్రాబ్లం ఏంటంటే ఎక్కడ పడాలి. బట్టాయి దగ్గర ఏదైనా ప్లేస్ చూపిస్తే పెట్టాలి. ఇక్కడ భక్తిది 500 గజాల స్థలం. ఈ 500 గజాల స్థలం ప్యాకేజ్. ఇందులో ఏం చేయాలి నెక్స్ట్ కుదరదు. వెంకటేశ్వర స్వామి గుడి కడదామని నాకు ఇష్టం, కానీ ఇక్కడ ప్లేస్ లేదు.
నేను కాలేజీలో కూడా కొంతమంది అడిగాను, ఈ ల్యాండ్స్ ఏమన్నా కొంచెం ఉంటే ఒక కారణాలు అనేది చేద్దామని. ఇక్కడ ఏ అవకాశం లేదు నెక్స్ట్ డెవలప్ చేయడానికి. ఈ ఉన్న ప్లేస్ లో ఏమి డెవలప్ చేసినా ఇక్కడే చేయాలి 500 గజాలు. దీని రకాలు ఏదైనా చెప్తే తప్పకుండా ముందు కూడా చేస్తాం. వాహనము చిన్న సైజులో ఉండిందనుకో ఎక్కడో ఒకటి పెట్టచ్చు, అది కొంచెం భారీగా ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం. దానికి ఒక రూమ్ ఉండాలా. ఇప్పుడు మన తిరుమల లాగా బయటకు వస్తేనే దానికి ఒక ప్లేస్ ఎక్కడంటే అక్కడ పడినా ఇంకా కొంచెం ప్లేస్ చూసుకొని తప్పకుండా చేస్తాం. ఇంకా రెండోది ఇట్లాంటి ఏమన్నా ఇది అసలు పెద్ద విషయంగా ఇట్లాంటివన్నీ చేసేది వాహనమే ఒకసారి ప్లేస్ చూసుకొని ఆలోచిస్తాం. అదర్వైజ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. రాముంది అది సహజంగా వచ్చి దండాలు పెడుతున్నది. అలా వెళ్ళిపోయినట్లు చూసుకుంటే ఈ ప్రస్థానం వచ్చేది కాదు. రాముని నీతి వాళ్ళగా చూస్తున్నారు కాబట్టి ఆయన ఉండే వాహనాలు ఆయన పైన బండ్లు ఏమన్నా ఏ వాహనాలు ఈ వాహనాలతో పని పెట్టారు. నేను చెప్తున్నాను కదా, ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే ఎవరైనా దేశ విదేశాలకు వెళ్తే షాపింగ్ కొనుగోలు చేస్తారు. ఇంట్లో వాళ్ళ కోసం వీళ్ళు కొనుగోలు చేస్తారు. ఒక అంటే అది చిన్న వస్తే చిన్న ఉదాహరణ ఇలాంటి స్పూన్ తీసుకొని వచ్చాయి. స్వామి అక్కడ ఎప్పుడు తిరుగుతున్నప్పుడు అది కనబడకండి మామూలు కానీ మామూలు చెప్పి తీసుకొని వచ్చారు. అది చిన్న స్పూనే కాదు, అది కొన్నప్పుడు కూడా దృష్టి వర్గంలో ఉంది. వాహనం మీరు అన్నట్టుగా అద్భుతంగా ఇవన్నీ చేయిస్తారు. అభిషేక పీఠలు రాదు అని. కానీ దాంతో పాటుగా కొన్ని ఒక సంప్రదాయం నుంచి ఆలయం నడుస్తూ ఉంది అంటే ఆ సంప్రదాయానికి తగ్గట్టుగా ఆలయం లోపల ఉండేటటువంటి మూర్తులు జరిగేటువంటి ఉత్సవాన్ని ఒకే శాస్త్ర ప్రకారంగా జరగాలి. అలా మన ఆలయంలో రామానుజుల వారిని తెచ్చిపెట్టుకోవాలి ఇక్కడ ఉత్సవమూర్తిగా. దాంతో పాటుగా అలా బయటికి వెళ్ళినప్పుడు ఈ ఉత్సవమూర్తులు అంత చిన్నగా కనబడుతుంది, దూరం చూసేవాళ్ళు. మరి కొంచెం ఎత్తుగా పెద్దగా ఉండేటటువంటి ఉత్సవ విగ్రహాలను కూడా రాబోయే రోజుల్లో మనం ఏర్పాటు చేసుకుందాం. అవన్నీ కూడా మనం చేయవచ్చు. క్రైస్తవ చెప్పడం కానీ ఆ విధంగా మనకి పెద్ద విషయాలు కాదు, అది చేసుకోవచ్చు స్వామి యొక్క అనుగ్రహంతో. వాహనానికి మటన్ స్వామి అడిగారు కదా ఏదైనా ప్లేస్ చూపించమని. ఈ ప్లేస్ చూపించే వాళ్ళని కాదు కానీ తప్పకుండా చేద్దాం. మీ ఎంతో ముందుకు రావడానికి కారణం అవుతుంది. కాలేజీలో అంత చాలా మంచి మనుషులు ఉన్నారండి. క్రమశక్తి కలిగిన వాళ్ళు. నేను ఒక అర్థమైతే ఇక్కడ సేవ చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా చాలా బాగా చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి వాళ్ళ కష్టాలు ఉంటాయి. నిద్ర వేసిన నుంచి నిద్ర పోయాను. ఎందుకంటే ఇది సిటీ. విలేజ్ అయితే వాళ్ళకి టైం పాస్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఇక్కడంతా టైం పాస్ చేసే వాళ్ళు ఉన్నారు. పొద్దున్నే చేసినట్టు రాత్రి పడుకునే ప్రతి ఒక్కరు ఒక వ్యాపారం ఉంటారు. ఇక్కడ కనిపిస్తున్నారంటే వాళ్ళ పర్సనల్ పనులు పక్కన పెట్టుకొని ఇక్కడ ఉన్నారని దాని అర్థం. ఈ గుడి ఇలా డెవలప్ కావడానికి ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ మళ్ళీ మళ్ళీ నేను కృతజ్ఞత చెప్తున్నాను. అప్పుడే స్వామి చెప్పినట్టు మా గెస్ట్ హౌస్ లో
శివ విగ్రహం పడింది. అది కూడా కట్టాలనుకున్నా. ఫస్ట్ అది కట్టాలనుకున్నా. వీళ్ళ అభిమానం చూసిన తర్వాత ఫస్ట్ ఇది టేకప్ చేశాం. నెక్స్ట్ బ్రహ్మోత్సవాలకు మీరు చెప్పిన 2-3 కూడా మనం కంప్లీట్ చేసుకొని ముందుకు వెళ్దాం. ఆషాఢ శుద్ధ త్రయోదశి మంగళవారం అనగా 8/7/2025 రోజున ఉదయం 10 గంటల నుంచి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దశరథుడి కుమారుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తికి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకురాలు సకల సద్గుణ రాశి క్షీరధ్వజ జనక మహారాజు గారి యొక్క పుత్రిక అయినటువంటి సీతా మహాలక్ష్మికి ఇచ్చి పాణిగ్రహణము చేయుటకు భాగవతోత్తములు వేద విధులు నిర్ణయించిన శుభలగ్న పత్రిక కావున తామెల్లరూ సకుటుంబ సపరివార సమేతంగా ఇచ్చేసి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ సీతారామచంద్రుల యొక్క కళ్యాణ మహోత్సవాన్ని కనులారా వీక్షించి స్వామి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా అందరినీ సవినయంగా ఆహ్వానం పలుకుతూ కార్యస్థలం అపర మిథిలా నగరమైనటువంటి శ్రీ కార్యసిద్ధి శ్రీరామచంద్ర స్వామి ఆలయం మంగళం మహత్. జై శ్రీమన్నారాయణ. सर्वे जना सुखिनो भवन्तु दिव्यप्रबन्धमवधारय గంగలం మాత్రం తంబాల్ అరువిల్ మూర్తియోడుతో ఇతనజం నిన్న వర్ణం నిర్కవే సెన్నెల్ కరంగుడో
விபக்தியாதிகுணார்ணவம் ஸ்ரீந்திரபிரவணம் வந்தே ரம்யஜாகாதரம் மணி பாடி திருவாய்மொழி பிள்ளை மாதகவால் வாழும் அனவால மாமணி வெண்பாடியவன் அறந்திருவாய் ஒளிப்பொருளை மாநிலத்தோர் தேரும்படி உரைக்கும் சேர் ஐயதாமரை தாளினை வாடியே திரைவாடி திருநாமி வாடியே யமாரும் குருணோரம் வாடியே சுந்தரத்திரு தோரணை வாடியே ஐயமேந்திரிய முக்கோரம் வாடியே கருணை பொங்கிய கண்ணினை வாடியே பியாரமணவாத மாமணி பொந்திவாழ் புகழ்வாழ் வாடியே அடியார்கள் வாட ரங்கநகர் வாட இடகோபன் தந்தமென்னோல் வாட கடல் சோர்ந்த மன்னோகம் வாட மணவாள மாமணியே இன்னும் ஒரு நூற்றாண்டிலும் மதேரம் யஜாமாத் மணீந்திராய மகாத்மனே ஸ்ரீரங்கவாசே பூஜாத் நித்யஸ்ரே నిత్యమంగళం. దయచేసి అందరు కూడా మండపం బయటికి వచ్చేయండి. ఇంతసేపు ప్రశాంతంగా ఉన్నారు. అందరూ అనుకుంటే ఒక 5 నిమిషాలు అందరికీ దర్శనం అయిపోతుంది. మండపం బయట ఎవ్వరు ఉండదు. దయచేసి కిందకి వచ్చేయండి.